ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాను. సర్వశక్తుడైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్యము ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించడానికి ఈ సమయంలో ఎంతమందిగా కూడి వచ్చామంటే మేము ఆ రుచిని పొంది ఉన్నాం, మేము ఆయన ప్రేమను పొంది ఉన్నాం. నిశ్చయంగా చెప్పగలము ఆ దేవుడు మా జీవితాలు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దయచేసి నా మాటలు ఒక్క నిమిషం మీ పనులు పక్కన పెట్టి నా మాటలు వినగలిగితే మీకు ఇష్టమైతేనే చక్కగా వినండి. దేవుని మాటగా ఒక మాటగా మీకు చెప్తున్నాను. ప్రతి రోగం వచ్చిందంటే దానికి మందు ఉంటది, ప్రతి వ్యాధి వచ్చిందంటే దానికి ఖచ్చితంగా వైద్యులంటూ ఉన్నారు. కానీ మనిషికి పాపం ఉందంటే అది పోవాలంటే ఎవరి వల్ల జరగదు. అది ఖచ్చితంగా ఆ పాప పరిహారం అందాలంటే అది ప్రభువైన యేసు వలన మాత్రమే జరుగుద్ది. అది ఎలా అనుకుంటే మేము పాపులమే, మా పాపాన్ని దేవుడు క్షమించాడు కాబట్టి, మా రోగాన్ని దేవుడు క్షమించాడు కాబట్టి ఈ దినాన పరిశుద్ధులుగా ప్రభు నామాన్ని స్తుతించడానికి ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో మేము వచ్చాం. అసలు ఏంటి మట్టలేంటి అని అనేక మంది ఆలోచించవచ్చు. ఈ ఉదయము దేవుని యొక్క పండగ మేము చేసుకుంటాం. ఎందుకంటే గాడిద మీద యేసు ప్రభు ఎక్కి యెరూషలేము ప్రాంతానికి ఆయన వచ్చారు. ఎందుకు అంటే అనేకమైన జంతువుల్ని అనేక మంది ఇష్టపడతారు, కానీ గాడిదని ఎవ్వరూ ఇష్టపడరు. కానీ యేసు ప్రభు ఆ గాడిదని ఎన్నుకుని దాని మీద ఎక్కి యెరూషలేము ప్రాంతానికి దేవుని సన్నిధికి ఆయన వచ్చారు. దేవుని సన్నిధికి రావడానికి ఆయన ఆలోచించింది ఏంటంటే మనము కూడా ఎందుకో యోగ్యులము కాదు, ఎందుకో కూడా పనికిరాని వారము మేమైతే మమ్మల్ని దేవుడు ఎన్నుకోవడానికి గాడిదని ఎలా ఎన్నుకున్నాడో మమ్మల్ని కూడా అలా ఎన్నుకుని ఆయన సన్నిధికి నడిపించాడు. ప్రియులైన మీ అందరికి ఒక మాటగా చెప్తున్నాను, అనేక మంది కుటుంబాల సమస్యలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అనేకమైన వ్యాధులు ఉండొచ్చు. కానీ ఒక్కసారి యేసు నామాన్ని అంగీకరించినప్పుడు తెలియని శాంతిని, తెలియని సంతోషాన్ని మనం పొందుకుంటాం. నిశ్చయంగా దేవుడు ఆలకించే దేవుడు. నీకు ఏ వ్యాధి ఉన్నా, నీకు ఏ బాధ ఉన్నా దయచేసి నిమిషం కళ్ళు మూసుకుని తండ్రి నన్ను స్వస్థపరచు అని అడిగిన వెంటనే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతమైన కార్యాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో జరిగించారు. ఆయన మృతులను కూడా లేపిన దేవుడు కాబట్టి మిమ్మల్ని దేవుని సన్నిధిలో దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని చిన్న మాట మీరు చెప్పిన ఎడలా ఆయన ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఈ చిన్న మాటగా ఉదయకాల సమయం మీకు చెప్తున్నాను. మీ గురించి చిన్న ప్రార్థన నేను చేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఇవ్వించండి. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా, మా రాజా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఈ ప్రాంతంలో మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. నయా నిశ్చయముగా ఈ ప్రాంతంలోనికి మేము వచ్చామంటే నీకు ఇష్టమైన ప్రజలు ఇక్కడ ఉన్నారని అర్థం కదా ప్రభువా. తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాను. అనేకమైన బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ పండగ దినాన వారికి విడుదల దయచేయండి. ఈ పండగ దినాన వారికి శాంతిని దయచేయండి. ఈ పండగ దినాన వారికి స్వస్థత దయచేయండి. ఈ పండుగ దినాన వారికి నా తండ్రి సమస్త విషయాల్లో సంతోషాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబములో సమాధానము లేక, సంతోషము లేక, ఆహారము లేక అయా తండ్రి ప్రభు బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ పండుగ దినాన ప్రతి ఒక్కరికి విడుదల, సంతోషాన్ని, సమాధానాన్ని మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ దయతో తండ్రి ప్రభు ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా వారిని మీరు దయించిన తండ్రి స్వస్థత, ఆరోగ్యము దయచేయమని ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నువ్వు మాకు ఇచ్చిన సంతోషము చేత అయానతని ఈత మట్టల చేత పట్టుకుని యేసు రాజుకి జయమంటూ మేము వెలుచుండగా దేవా అయ్యా ఇది మీరు మాతో నడిపించిన కృపను బట్టి వందనాలు. ఇదిగో తండ్రి ప్రభు మా సంఘాన్ని కూడా ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని మేము వెళ్తున్న దారిలో కూడా మీరు మాతో ఉండి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.